నమస్తే. గత కొన్ని రోజులుగా చర్చిస్తున్న లేఖలు, అందులోంచి లేఖా సాహిత్యం. ఆ లేఖా సాహిత్యంలో భాగంగా చలం రాసిన ప్రేమలేఖలు నేటి అంశం. చలం ఎంతోమంది స్నేహితులకు, అభిమానులకు ఉత్తరాలు రాస్తూ ఉండేవారు. అందులో ఎన్నో విషయాలు చర్చిస్తూ ఉండేవారు. అందులో అందుబాటులో ఉన్నంత వరకు చలం ఉత్తరాల పేరుట ప్రచురితమయ్యాయి, ఎంతో ప్రసిద్ధి చెందాయి. అయితే ఈ ప్రేమలేఖలకి వాటికి ఏ విధమైన సంబంధం లేదు. ఈ ప్రేమలేఖలు నిజ జీవితంలోని వ్యక్తులకు రాసినవి కావు. శీర్షికల, వ్యాసాలలా, పీఠికల, విశ్లేషణల ఒక సాహితీ ప్రక్రియగా రాయబడిన లేఖలు ఈ ప్రేమలేఖలు. చలం తెలుగునాట సంచలనం కాకముందు రచనలు మొదలుపెట్టిన మొదటి రోజులలో, అంటే 1922-27 ఒక 5 సంవత్సరాల పాటు ఈ ప్రేమలేఖలు రచించారు. సాహిత్యంలో ఇటువంటి ప్రక్రియకి నాంది పలికింది చలమనే చెప్పాలి. జననానుడిలో ఉన్నట్టు ఈ ప్రేమలేఖలంటే స్త్రీ పురుషుల మధ్య ప్రేమ వ్యక్తీకరణ, శృంగారం, విరహం అటువంటివి కాదు. ఈ ప్రేమలేఖలు అంతకు భిన్నంగా మరెన్నో విషయాలతో, అంటే నిజ జీవితంలో జరుగుతున్న సంఘటనలు, ఆయన వివిధ విషయాలపైన ఆయన ఆలోచనలు, ఆయన పరిస్థితి, ఆయన మనస్థితి, అవన్నీ ఈ ప్రేమలేఖల్లో ఉంటాయి. ఈ ప్రేమలేఖలు ఎవరిని ఉద్దేశించి రాయకపోయినా ఎవరినో సంబోధిస్తూ రాసినట్టే ఉంటాయి. ఈ ప్రేమలేఖలు రాస్తున్న కాలంలో ఆయన ఎన్నో ప్రాంతాలలో ఉద్యోగాలు చేస్తూ ఉండేవారు. అలాగే ఆయనకు అప్పటికే 4 పిల్లలు, పెద్ద కొడుకు అనారోగ్యం పాలయ్యాడు. ఈ విషయాలన్నీ కూడా ఈ ఉత్తరాల్లో ఉంటాయి. ఈ ప్రేమలేఖలు నిజ జీవిత సంఘటనలు ఉండడం వల్ల అందులో వచ్చే నిజ జీవిత పాత్రలకి ఆయన పేర్లు రాయకుండా వాటిని ఖాళీలలో వదిలేశారు. అంటే రా డాష్కు ఒంట్లో బాగుండలేదు, రా డాష్ డాష్ ఇలా చేస్తాడని నేను అనుకోలేదు, రా డాష్ డాష్ మళ్ళీ ఉత్తరం రాసింది, ఇలా ఉంటాయి ఈ ప్రేమలేఖలు. ప్రేమలేఖలు చదువుతున్నప్పుడు ఆ డాషులు మనకు అర్థం కాకపోయినా ఆ తర్వాత 50 సంవత్సరాలకు వచ్చిన చలం ఆత్మకథ చదివిన వాళ్ళు ఈ ఖాళీలు చాలా త్వరగా పూర్తి చేయగలుగుతారు. ప్రేమలేఖల గురించి చలం అంటారు, ప్రేమలేఖలంటే ప్రియమైన మిత్రులకు రాసే లేఖలు. ప్రేమలేఖలు కానివి రోజు పోస్టులో వెళ్ళే 1,00,000 ఉత్తరాలు, అవన్నీ చెత్త. చికాకు వ్యవహారాలతోనూ, దొంగ మర్యాదలతోనూ, వివాదాలు, తగాదాలు, నోటీసులు అటువంటివన్నీ కలిపి ఉంటాయి. మొత్తం మీద విసుక్కుంటూ రాసేవి, ఏడుస్తూ చదివేవిగా ఉంటాయి. లేఖకు వాంగ్మయంలో స్థానం ఉండాలంటే అది ప్రేమలేఖ అయి ఉండాలి. ప్రేమలేఖ ఒక కంటిన్యూయస్ థాట్లా ఉండాలి. చాలా ఇష్టమైన మిత్రులతో చల్లని కాలవగట్టు మీదో, లేకపోతే వెచ్చని గదిలో సిగరెట్టు, టీలతో మాట్లాడుతున్నప్పుడు ఎలా మాట్లాడతామో అలా ఉండాలి ప్రేమలేఖ అంటే. లేఖ చదువుతున్నప్పుడు ఎంతో సహజంగా, లేఖ రాసిన వాళ్ళు మన దగ్గర ఉండి మాట్లాడుతున్నప్పుడు ఉండాలి. లేఖని చేతిలో పెట్టుకుని చదువుతూ డే డ్రీమ్స్లోకి, కలలలోకి జారిపోకపోతే ఆ లేఖ వచ్చి ప్రయోజనం లేదు. నిర్వ్యాజమైన స్నేహం, స్వచ్ఛమైన హృదయం ఉన్నప్పుడే ఇటువంటి మధురమైన లేఖలు పుడతాయంటారు. చలం అంటారు, ఈ దేశంలో భార్యాభర్తల మధ్య అసలు లేఖలే నడవు. చాలామంది భార్యలు చదువుకునే ఉండరు. ఎవరైనా చదువుకొని ఉత్తరం రాసినా పోస్టేజీ కోసం ఎవరినో ఒకరిని ఆశ్రయించవలసిన పరిస్థితి. చలం ఈ మాటలు 100 సంవత్సరాల క్రితం చెప్తున్నారు. అంటే నాటి స్త్రీల యొక్క విద్య, ఆర్థిక సంబంధమైన విషయాల్లో వాళ్ళ స్వేచ్ఛ, స్వతంత్రాలు మనకి ఈ మాటలు తెలియజేస్తాయి. ఒకవేళ ఎవరైనా రాసి పోస్టు చేసినా పుట్టింటిలో ఉన్న భార్య భర్తకు రాసే ఉత్తరాల్లో ఏముంటుంది? పెద్దవాడు అల్లరి పెరిగిందని, చిన్నదానికి నీరసం తగ్గలేదని, పుట్టింట్లో వాళ్ళు నన్ను సరిగ్గా చూడటం లేదని, గోంగూర పచ్చడి జాడి మూట గట్టిగా బిగించడం మర్చిపోవద్దని, ఇంతకు మించి భార్యకి భర్తకు రాయడానికి ఏ విషయాలు ఉండవు. ఒకవేళ ఎవరైనా అంతకు మించి కొంచెం కవిత్వం రాస్తే తన భార్యకి తాత్కాలిక మనోవైకల్యం ప్రాప్తించిందేమోనని కంగారు పడతాడు ఆ భర్త. ఇది 100 సంవత్సరాల క్రితం భార్యాభర్తల మధ్య పరిస్థితి.
ఈ గత 100 సంవత్సరాల్లో స్త్రీలు ఎంతో అభివృద్ధి చెందారు, చదువులు చదువుకున్నారు, ఆర్థిక స్వాతంత్ర్యత సాధించారు. ఈ రోజుల్లో లేఖల బదులు ఫోన్లు వచ్చుండొచ్చు, కానీ పుట్టింటిలో ఉన్న భార్య భర్తతో ఫోన్లో రాత్రి మాట్లాడితే ఏం మాట్లాడుతుంది? ఇంటికి వచ్చేసారా, భోజనం చేసారా, బాల్కనీ తలుపు వేయడం మర్చిపోవద్దు, పొద్దున్న పని మనిషి వచ్చినప్పుడు తలుపు తీయండి, పాలు ఫ్రిడ్జ్లో పెట్టండి, ఇంతకు మించి మాట్లాడడానికి ఏమీ ఉండవు. పోనీ ప్రేమను వ్యక్తపరచని ఆసియా దేశాలలో పరిస్థితి ఇది అనుకున్నా, నిరంతరం ప్రేమను వ్యక్తీకరించే పాశ్చాత్య దేశాల్లో కూడా పరిస్థితి ఎంతకంటే భిన్నంగా ఉండదు. మనుషుల మధ్య పనులు బాధ్యతలే తప్ప చలం చెప్తున్న కంటిన్యూస్ థాట్ ఎక్కడుంది? చలం సాహిత్యం చూస్తే ప్రేమలేఖలైనా, మ్యూజింగ్స్ అయినా, బిడ్డల శిక్షణ అయినా, స్త్రీ అయినా, చలం సాహిత్యం మొత్తం అంతర్లీనంగా కనిపించేది మనుషుల మధ్య ఈ ప్రేమ మీద చలంకుండే తపనే. బంధం ఏదైనా వాళ్ళ మధ్య ప్రేమ ప్రధానంగా ఉండాలని చలం బలంగా కోరుకుంటాడు. అలా ఇద్దరు మనుషులు దూరంగా ఉన్నప్పుడు వాళ్ళ మధ్య బంధం ద్విగుణీకృతం అవ్వడానికి, బంధం మరింత బలీయం అవ్వడానికి ఈ ప్రేమ లేఖలు తోడ్పడాలని, లేఖలు అలా రాయాలనే ఉద్దేశంతో చలం ఈ ప్రేమలేఖలు రాశారు. మరి చలం ఏమి రాశారు ఈ ప్రేమలేఖల్లో? రాత్రి 10 గంటలు నా గుడిసెలో ఒంటరిగా కూర్చున్నాను. రోజల్లా విరామం లేకుండా వాన కురిసింది, ఇంకా కురుస్తోంది. బయట కటిక చీకటి. ప్రతి నిమిషం తనలోకి ప్రవహించే ఈ పట్టణపు మురికి వాన నీటిని కలుపుకోవడం ఇష్టం లేక పోట్లాడుతోంది నది. చలి. తలుపు దగ్గరగా దీపం నీడలో కూర్చొని రాస్తున్నాను. కొంచెం వైను నువ్వు అంతే తక్కువ నాకు. పోనీ వైను వద్దులే, వేడి కాఫీ చాలు. ఈ రాత్రికి రాకూడదా నువ్వు? ఇన్ని సంగతులు విచిత్రాలు జరుగుతాయే ఈ లోకంలో, తప్పిజారి పొరపాటున ఇది జరగకూడదా అనుకుంటాను. అనేక మంది వస్తారు వెడతారు. అనుకోని విషయంగా నువ్వు నా దగ్గరికి రావడం అనేది ఈ రాత్రి జరగకూడదా? ఇన్ని అద్భుతాలు జరిగే లోకంలో ఇది అసంభవమా? ప్రియురాలు దగ్గర లేనప్పుడు ఆమెతో ఇంటిమేట్గా మాట్లాడటమే ప్రేమలేఖ. అంతరంగికుడైన మిత్రుడితో హృదయంలోని మార్ధవమైన అభిప్రాయాల్ని చెప్పుకోవడమే ప్రేమలేఖ. మన ఆత్మని వాళ్ళ ఆత్మలతో దూరాన్ని, కాలాన్ని జయించి ఐక్యం చేయడానికి చేసే ప్రయత్నమే ప్రేమలేఖ. సర్వకాల సర్వావస్థల్లోనూ నిన్నే అన్వేషిస్తున్నానని జ్ఞాపకం చేయడమే ప్రేమలేఖ. చలం ప్రేమలేఖలన్నీ ఇలాగే ఉంటాయి, మొత్తం 49. అయితే చలం ఈ లేఖలు ఎవరిని ఉద్దేశించి రాసి ఉంటారు అనే దాని మీద విశ్లేషకులు రకరకాల ఊహాగానాలు చేశారు. చలం తన ఆత్మకథలో ఒక చిత్రమైన ప్రస్తావన చేశారు. కల్పన అనే ముందు మాటలో, గడిచిన జన జీవితం మీదుగా తను పుట్టకముందు జీవితాన్ని ఊహిస్తూ, పుట్టకముందే తనతో అవినాభావ సంబంధం ఉన్న ఒక స్త్రీని తను పుట్టుకతోనే కోల్పోయానని, తన కోసం ఎంత అన్వేషించినా తను కనపడించలేదని, తను మనసులోనే నిక్షిప్తమై ఉండిపోయిందని చలం చెప్తారు. ఆ మనసులో ఉండిపోయిన స్త్రీకి చలం ఈ ఉత్తరాలు రాశారని కొంతమంది అభిప్రాయం. మరికొందరి అభిప్రాయం ప్రకారం చలం తన వదిన గారికి ఈ ఉత్తరాలు రాశారంటారు. చలం వదిన గారు పేరు రంగనాయకమ్మ గారు. చలం భార్య గారి పేరు కూడా రంగనాయకమ్మే. చలం వదిన గారు రంగనాయకమ్మ గారిని చలం ఉయ్యి అని పిలుస్తూ ఉండేవారు. ఆమె ఒక బాల్య వితంతు, 3వ తరగతి వరకు చదువుకున్నది. కానీ తనకి పెద్దయిన తర్వాత డాక్టర్ అవ్వాలని ఒక కోరిక కలిగి, వెంకటాచలం నన్ను డాక్టర్ని చెయ్యవు, నాకు డాక్టరీ చదవాలని ఉంది అని అడిగింది. నాటి సమాజంలో వితంతువుని చలం చదివించడానికి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. చలం ఆర్థిక పరిస్థితి కూడా ఎప్పుడూ అంతంత మాత్రమే ఆయనకున్న నైజం వల్ల. అయినా కూడా ఆయన ఎన్నో కష్టాలు పడి మద్రాసులో ఉంచి తనను చదివించి డాక్టర్ని చేశారు. ఆ తర్వాత రంగనాయకమ్మ గారు డాక్టర్ అయి ఎంతో సమాజ సేవ చేయడమే కాకుండా చలం కుటుంబానికి ఎప్పుడూ ఒక బలీయమైన వెన్నుదన్నుగా నిలిచారు. నిజానికి రంగనాయకమ్మ గారు చనిపోయిన తర్వాతే చలం ఇక్కడ ఈ తెలుగుదేశంలో నాకు ఉండవలసిన అవసరం లేదని చెప్పి తిరువన్నమల వెళ్ళిపోయారు. ఆ రంగనాయకమ్మ గారికి ఈ ఉత్తరాలు రాశారు అని కొందరి అభిప్రాయం. కానీ అది కాదు. ఎందుకంటే ఇందులో కొన్ని ఉత్తరాలలో ఆ రంగనాయకమ్మ గారి ప్రస్తావన కూడా ఉంటుంది. ఉయ్యి దగ్గర నుంచి ఉత్తరం రాయలేదు, లేకపోతే ఉయ్యి డబ్బులు పంపించింది, ఒకసారి ఉయ్యిని వెళ్ళి కలిసి రావాల్సి ఉంది, ఇలా తన ప్రస్తావన చాలా చోట్ల వస్తూ ఉంటారు.
చలం ఎవరినో సంబోధించినట్టు ఈ ఉత్తరాలున్నా ఎవరిని ఉద్దేశించి రాసిన ఉత్తరాలు కాదు. చలంలో చలాన్ని ఇష్టపడని వాళ్ళు కూడా చలాన్ని ఒప్పుకునేది, గౌరవించేది చలంలో ఉన్న నిజాయితీ చూసి. చలం తన జీవితంలో జరిగిన సంఘటనలే కాదు, తన ఆలోచనలను కూడా ఎటువంటి భేషజాలు లేకుండా బయటపెట్టినవాడు. ఆయనకి ఎవరినో ఉద్దేశించి రాస్తే దాన్ని చివరి వరకు దాచి ఉంచాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. తెలుగునాట ప్రథమ ప్రణయ నాయకి నండూరి వారి ఎంకికి చలం వీరాభిమాని. చలం ఎన్నో చోట్ల ఎంకి ప్రస్తావన తీసుకొస్తారు. ఆనాటి కాలంలో ఎంకి ఎంతో పాపులర్ అయినప్పుడు తెలుగునాట కూడా ఈ ఎంకి ఎవరై ఉంటారు, ఈ ఎంకిగా నండూరి సుబ్బారావు గారికి ప్రేరణనిచ్చింది ఎవరు అనే ఊహాగానాలు చెలరేగాయి. అయితే చలం నండూరి సుబ్బారావు గారితో ఉన్న స్నేహం, సాన్నిధ్యం వల్ల అదే ప్రశ్న ఆయన అడుగుతూ ఉండేవారు. ఎవరి ఎంకి, నాకు ఒక్కసారి ఈ ఎంకిని చూపించవా అని. సుబ్బారావు గారు అటువంటి ఎంకి ఎవరో లేరు అని చెప్పినా కూడా చలం అడుగుతూ ఉండేవారు. కానీ చివరికి ఆ సుబ్బారావు గారు ఇన్ని కన్విన్స్ చేయాల్సి వచ్చింది, నిజ జీవితంలో ఎంకంటూ ఎవరో లేరని. అప్పుడు చలం అంటారు, ఇప్పుడు లేకపోయి ఉండొచ్చు, నీకు గత జన్మలో సహచరణ అయ్యి ఉండొచ్చు, అందుకే ఇంత గొప్పగా నువ్వు ఎంకిని ఆవిష్కరించగలిగావు అని చలం తనకు తనే సమాధానం పడ్డారు. కానీ నండూరి సుబ్బారావు గారు తర్వాత కాలంలో వచ్చిన పాటలలో ఎంకి ఎవరో చెప్పారు, పాటలోనే చెప్పారు. ఎంకెవ్వరని లోకం ఎప్పుడైనా కదిపితే ఎలుగు నీడల వైపు ఏలు చూపింతు అంటారు. అంటే ప్రకృతిలోని వెలుగు నీడలే ఎంకి, మనిషిలోని సుఖ దుఃఖాలే ఎంకి, మనిషి యొక్క మిశ్రమ అనుభూతులకి ప్రతీకే ఎంకి అని నండూరి సుబ్బారావు గారు చెప్పారు. అలాగే చలం ప్రేమలేఖలు ఎవరికి రాసి ఉంటారు అనే ప్రస్తావన వచ్చినప్పుడు చలం కూడా అదే పందాలో సమాధానం చెప్తారు. ఈ ప్రపంచమే, ఈ సృష్టి సౌందర్యమే ఒక పెద్ద ప్రేమలేఖ. ఆ భాష తెలిసిన వాళ్ళకి ఎక్కడో ఒక్కొక్క అక్షరం అర్థమై తక్కిన సందేశం కోసం వెర్రి ఆశలో పడిన ఉన్మత్తులు ఇంకేం చేతకాక కాగితాల మీద ప్రేమలేఖలు రాసి వెలుగు నీడలకి అంకితమిస్తారు. ఈ వాక్యాలు చలం తనని ఉద్దేశించే తను రాశారు. ఈ సృష్టి సౌందర్యమే ఒక ప్రేమలేఖై, అందులో కొన్ని అక్షరాలు అర్థమై ఎన్నో అక్షరాలు అర్థం కాక ఏవి అర్థమయ్యేయో ఏమి అర్థం అవ్వకో తెలియని పరిస్థితుల్లో ప్రేమలేఖలు రాసి వెలుగు నీడలకి అంకితం ఇవ్వడం. అందుకే ఈ సంకలనానికి, ఈ 225 పేజీల సంకలనానికి, ప్రేమలేఖల పుస్తకానికి ముందు మాటగా అవే అక్షరాలని ఈయన రాసి పెట్టారు. ఇంకెవ్వరని లోకమెప్పుడైనా కదిపితే వెలుగు నీడల వైపు వేలు చూపింతు. అవి చలం ప్రేమలేఖలు. తప్పకుండా చదవాల్సిన పుస్తకం ఈ చలం ప్రేమలేఖలు. డిస్క్రిప్షన్లో నేను దీని లింక్ కూడా ఇస్తాను. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు.